మీ పీఎఫ్ అకౌంట్ నుంచి ఫామ్ 31 ద్వారా అడ్వాన్స్ అమౌంట్ ఎలా తీయాలో ఈరోజు చూద్దాం. చాలామంది ఫామ్ 31 అప్లై చేస్తారు, కానీ పర్పస్ ఆఫ్ అడ్వాన్స్ దగ్గర ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఏ మిస్టేక్స్ చేయకుండా 100% కరెక్ట్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు స్క్రీన్ పైన చూద్దాం. ఈపీఎఫ్ఓ పోర్టల్ డైరెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేశాక మీ యూఎన్ఏ నంబర్ ఇంకా పాస్వర్డ్ ఎంటర్ చేయండి. మీ పీఎఫ్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఒకవేళ పాస్వర్డ్ ఇన్వాలిడ్ అని వస్తే మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవాలనుకుంటే పైన వస్తున్న ఐ ఐకాన్ని ప్రెస్ చేయండి. లాగిన్ అయ్యాక మేనేజ్ ట్యాబ్లోకి వెళ్ళి కేవైసీ చెక్ చేయండి. మీ బ్యాంక్ డీటెయిల్స్ అప్రూవ్ అయి ఉన్నాయో లేవో చూడండి. అవి ఏమైనా పెండింగ్ ఉంటే వీటిని వెంటనే అప్డేట్ చేసుకోండి. అవి అప్డేట్ చేయకుండా మీరు అప్లై చేశారనుకో మీ క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళి క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేయగానే మీకు ఒక వార్నింగ్ పాపప్ వస్తుంది. అక్కడ ఎస్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత కిందికి స్క్రోల్ చేసి ప్రాసెస్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ బటన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రాప్ డౌన్ మెన్యూలో పీఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద సెలెక్ట్ సర్వీస్ అని ఒక ఆప్షన్ వస్తుంది. అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. మీరు మల్టిపుల్ కంపెనీస్లో వర్క్ చేసి ఉంటే ఏ కంపెనీ పీఎఫ్ అమౌంట్ నుంచి అమౌంట్ తీయాలనుకుంటున్నారో ఆ కరెంట్ మెంబర్ ఐడిని అక్కడ సెలెక్ట్ చేయండి. ఆ తర్వాత పర్పస్ ఆఫ్ అడ్వాన్స్లో మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. మ్యారేజ్, హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఇల్నెస్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. దీనికి మెడికల్ బిల్స్ లాంటి ప్రూఫ్స్ ఏమీ అవసరం లేదు. ఇంకా క్లెయిమ్ చాలా ఫాస్ట్గా సెటిల్ అవుతుంది. మీ రిక్వైర్డ్ అడ్వాన్స్ అమౌంట్ ఇక్కడ ఎంటర్ చేసి దాంతోపాటు ఆధార్ అడ్రస్ కూడా ఎంటర్ చేయండి. లాస్ట్ స్టెప్ గెట్ ఆధార్ ఓటీపీ క్లిక్ చేయండి. మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసి సబ్మిట్ చేయి, చాలు. ఫామ్ 31 క్లెయిమ్ సక్సెస్ఫుల్గా అప్లై అయిపోయింది. మనీ యూజువల్గా 3 to 7 వర్కింగ్ డేస్లో మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. కానీ ఒకవేళ మీకు పెండింగ్ అయి ఉండి అండర్ ప్రాసెస్లో ఉంటే, లేదా మీ ప్రీవియస్ క్లెయిమ్స్ ఏమైనా అండర్ ప్రాసెస్లో స్టక్ అయి ఉంటే కింద కమెంట్ చేయండి. నేను మీకు ఆ సొల్యూషన్ చెప్తాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే లైక్ బటన్ హిట్ చేసి ఇలాంటి క్లియర్ ట్యుటోరియల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.